దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? చక్కటి ప్రార్థనలు ప్రొద్దున సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి జరుగుతున్నాయి. చూడండి, దేవుడు రక్షకుడు యేసు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఈ 40 రోజులు చాలామంది గుడ్ ఫ్రైడే ఈస్టర్ ముందు ఆయన సిలువ గురించి ధ్యానిస్తుంటారు. సిలువ మరణం, ఆయన పునరుత్థానం, పాపికి రక్షణ, రోగికి స్వస్థత, శాపములు ఉన్న వారికి విడుదల. ఈరోజు మన జీవితాలకి సిలువ లేకపోతే విలువ లేదు, ఆయన కృప లేకపోతే జీవం లేదు. అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఏసేకిస్తే, ఆ రక్షకుడిని నువ్వు అంగీకరిస్తే చాలు, నిత్య జీవం పరలోకం నీకుంటుంది. ఈ లోకంలో కూడా మంచి తండ్రిగా ఉంటాడు. రెండవదిగా, ఎన్నో శ్రమలు, గాయాలు, బాధలు, కష్టాలు, నిందలు పడుతున్నారా? వాటన్నిటికీ ఒక అంతం అనేది ఉన్నది, పరిష్కారం ఉంది. పరిష్కరించే దేవుడిని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు ఎదురు చూస్తున్నట్టు ఈ చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను. రూతుతో బోయాజ్ అంటున్నాడు, నా కుమారి నువ్వు కొన్ని చెప్పావు, భయపడకు, నువ్వు చెప్పిందంతా చేస్తా. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు. బోయాజ్తో రూతు విన్నవించుకున్నట్లు మనం దేవునితో చెప్పుకున్నాం. భయపడకు, నువ్వు చెప్పినదంతా, నువ్వు ఏదేది చెప్తున్నావు నేను దాన్ని చేస్తా. నువ్వేవేది విన్నపాలు చేస్తున్నావు, ఏ ప్రార్థనలు చేస్తున్నావు, వాటికన్నిటినీ జవాబిస్తా. భయపడకము, నువ్వు ఏదైతే నా సన్నిధిలో మోకరించి అడుగుతున్నావో, ఉపవసించి అడుగుతున్నావో, ప్రార్థన చేసి అడుగుతున్నావో అవన్నీ నేను చేస్తా. ఎంత మంచి మాట అండి. నువ్వు చెప్పినవన్నీ నీకు నేను చేసేదని వాగ్దానం. నువ్వు చెప్పినవన్నీ అంటే నీ ఏ మాట అయితే నువ్వు చెప్తున్నావు, నీవన్నీ నేను చేస్తా. నువ్వు చెప్పినవన్నీ ఆలకించి చేసేదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండు, దేవుని స్తుతించు, ప్రార్థన చేయి, బలంగా గడుపు దేవుని సందులో. చక్కటి మీటింగ్స్ 14, 15, 16 కల్వరి, ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్లో ప్రార్థనలు గడుపుదాం, అడుగుదాం దేవుని సన్నిధిని వెతుకుదాం. 7 ఫ్రైడేస్ ఈరోజు అంటే కంటిన్యూగా ఫ్రైడే అట్లా 7 ఫ్రైడేస్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు నీకు జవాబు ఉంటుంది. ధైర్యంగా ఉండు, ప్రభుతో మాట్లాడదాం, అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలము ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రక్షణ కార్యం జరగాలి. వింటున్నవారు, పడిపోయిన వారు లేవాలి, కృంగిన వారు లేవనెత్తబడాలి, వ్యాధులు ఉన్నవారు స్వస్థత పొందాలి, నిందల్లో ఉన్నవారు, గాయాల్లో ఉన్నవారు, అవమానాల్లో ఉన్నవారు, పోరాటంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, గర్భఫలం లేనివారు, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకములు ఉన్నవారు విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తూ, ఇతర దేశాల్లో మా ప్రియులందరూ రక్షించి, వారున్న దేశంలో భద్రత, భారతదేశంని రక్షించి ఉజ్జీవము నాయన మా ప్రజల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. సేవకులు, సేవకురాలు, వారి పిల్లల్ని మీరు భద్రపరచండి అయ్యా. తండ్రి, ఈరోజు ఎంతమంది సంఘాలు, సేవకులు, నాయన కుటుంబాలు ఉజ్జీవించబడాలి. జాషువా జనరేషన్, అపోస్తుల సేవ, ఎస్తేర్ బృందాలు, దెబోరా సైన్యం లేచుటకు సాయం చేయండి. కల్వరీ మినిస్ట్రీని కూడా మేము చెప్పినదంతా చేసి మా పక్షంగా, మా సంఘం పక్షంగా న్యాయం చేయండి. జరుగుతున్న సభలు, కార్యక్రమాల్లో మీరు మాకు తోడుగా ఉండి, వాగ్దానం వింటున్న బిడ్డలకి నాయన ఎంతమంది ఇంటర్మీడియట్, 10th డిగ్రీ రాస్తున్న వారికి తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చి నీ సహాయం దయచేయమని, అందరినీ దీవించమని యేసు నామంలో ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం వర్ధిల్లాలి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారిని వర్ధిల్లాలి. రోగులుంటే స్వస్థపరిచి, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరిచి బాగు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా మీరు ఎంతమంది వింటున్నారో మీ జీవితాల్లో మరి 14, 15, 16 కల్వరి, ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిమ్స్ దగ్గర 3 దినాల సభలు రండి. మీరు ఎక్కడి నుంచి పాల్గొన్న 3 రోజులు ఉండి పాలు పొంది అద్భుతంగా విజయం పొందుతారు. కానీ 3వ ఆదివారం 3 ఆరాధనలు, అంతేకాకుండా ఆయిల్ ఎనర్టిక్ సర్వీస్ కూడా. శనివారం బెల్లంపల్లి సువార్త సభ, ఆదివారం 3 ఆరాధనలు. కుటుంబాలుగా పాలు పొందండి. మరి దేవుని బిడ్డలారా, 22వ తారీఖు శనివారం సికింద్రాబాద్ యాప్రాల్లో ఫుట్బాల్ గ్రౌండ్లో ఈవినింగ్ 5 గంటలకు ఉజ్జీవ సభ. రండి, పాలు పొంది దేవుని దీవెన పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.